అనంతపురం నగరంలోని 34వ డివిజన్లో మంగళవారం ఇంటింటికి వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి రూపొందించిన కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. రానున్న ఎన్నికలో వైసీపీని గెలిపించాలని, మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని నాయకులు కోరారు. మగాళ్లు లేని టైంలో వాలంటీర్లు ఇంటి తలుపు కొడుతున్నారంటూ గతంలో చంద్రబాబు విష ప్రచారం చేశారు. ఇంటి వద్దే పింఛన్ ఇవ్వకుండా వాలంటీర్లపై చంద్రబాబు మరియు కోకుట్ర అవ్వతాతలకు, వికలాంగులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. మీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే కోర్టులో వేసిన పిటిషన్ వెనక్కు తీసుకోండి. ప్రజలకు మంచి చేస్తే టీడీపీ కూటమికి నచ్చదు. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజలకు చేసిందేంటి? సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలతో అవినీతికి తావు లేకుండా పాలన సాగించిన వ్యక్తి సీఎం జగన్. రానున్న ఎన్నికల వైఎస్ఆర్సీపీ మరోసారి విజయం సాధించడం ఖాయం. జూన్ నెల నుండి మళ్లీ వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛన్ అందిస్తామన్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి.